Premium triplex villas at Kollur, APR Projects. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ వేణుస్వామి గారు. వేణుస్వామి గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. ఓం నమో వెంకటేశాయ. వెంకటాది సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సముదేవో నా భూతో నా భవిష్యతి. సూపర్. మీరు ఎక్కడుంటే అక్కడ పాజిటివ్ వైబ్స్ అలా తిరుగుతూ ఉంటాయి. లోపలికి వచ్చినప్పుడు కూడా నాకు అంత బాగా అనిపించింది. హద్దుకు పోయారు, నా మనసుకి అద్దకు పోయారు మీరు చూడగానే. అందుకున్నారు కదా. సూపర్. వేణుస్వామి గారు, ఈ మధ్యకాలంలో వేణుస్వామి గారు ఏది చెప్పినా కానీ జరుగుతుంది, అసలు నిజంగా అలానే ఉంటుంది ఆయన చెప్పిన మాటల్లాగే చూస్తుంటే మనకి అని ప్రజలు బాగా నమ్మేస్తున్నారు. అంత బాగా ఎలా తెలుసుకోగలుగుతున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా జాతకం బాగుంది. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది నా జాతకం బాగుంది. ఎందుకంటే జ్యోతిష్యుడి జాతకం బాగుంటేనే మనం చెప్పేది జరుగుతుంది. పెద్ద విషయం ఏం లేదు. అంటే వాక్శుద్ధి అనేది ఒకటి ఉండాలి, జాతకంలో గురువు బాగుండాలి. నేను నా జాతకంలో. సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ తీసుకుంటే మనం చెప్పగలగడానికి మన జాతకం బాగుండడంతో పాటు అవతల వాళ్ళ జాతకాన్ని కూడా అంచనా వేయగలగాలి. అంటే ప్రతి ఒక్కటి ఏమంటారంటే దేశ కాలమాన పరిస్థితులు అంటారు. వాటిని మనం అనలైజ్ చేయగలిగితేనే ఆన్సర్ వస్తుంది. ఓకే. అంటే ఏదైనా సరే శాస్త్రము దేశ కాలమాన పరిస్థితులు అంటే ఉదాహరణ ఒక 15 సంవత్సరాల కింద తీసుకుంటే మనం పటాసులు కాల్చాలంటే అదొక పిచ్చి, అదొక క్రేజ్. హైదరాబాద్లో అసలు పటాకులు కాల్చినటువంటి ఫ్యామిలీ ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మనకు 10 ఇళ్లలో ఇంచుమించుగా ఒక 6 నుండి 7 ఇళ్ళు అసలు పటాకుల వైపు వెళ్ళట్లేదు. అలాగే పతంగులు, కైట్స్ ఎగిరేసేవాళ్ళు ఒక 20 సంవత్సరాల కింద హైదరాబాద్లో సంక్రాంతి వస్తే 10 రోజుల ముందు కైట్స్ ఎగిరేసేవాళ్ళు. సో రోజు రోజుకి ఏమవుతుంది, దేశ కాలమాన పరిస్థితులలో మార్పు వస్తూ ఉంది. సో మన జనరేషన్ మారుతున్న కొద్దీ మన హ్యాబిట్స్ కూడా మారుతూ ఉంటాయి. అట్లనే మా శాస్త్రం కూడా, జ్యోతిష శాస్త్రం కూడా ఏం చేస్తుంది అంటే దేశ కాలమాన పరిస్థితులు అని చెప్తాం. ఉదాహరణ, ఇండియాలో హైదరాబాద్లో ఉండే అమ్మాయికి ఉండే కుజదోషం అమెరికాలో ఉండే అమ్మాయికి ఉండదు. సో అమెరికాలో ఉండే అమ్మాయికి కుజదోషం ఉందని చెప్తే అది వర్కౌట్ కాదు. ఎందుకంటే అమెరికాలో కుజదోషం అనేది ఇట్ ఈస్ వెరీ కామన్. సో అదే ఇంటర్నేషనల్ కనుక తీసుకుంటే అమెరికాలో ఉండేటువంటి భార్యాభర్తలకు పుట్టే పిల్లలకు 100లో 80 మందికి ఆటిజం ఉంటుంది. 100లో 80 మందికి పుట్టే వాళ్ళకి. ఓకే. అదే లండన్కి వెళ్ళేటప్పటికి, ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పటికి ఉండదు. ఏంటంటే రీజన్ దాని రీజన్ ఏంటంటే ఆస్ట్రేలియాలో ఉండే వాళ్ళకు, లండన్లో ఉండే వాళ్ళకు ప్రెషర్ ఉండదు లైఫ్లో, కానీ అమెరికాలో ఉండే వాళ్ళకు ప్రెషర్ ఉంటుంది. జీవితం అంతా పొద్దున్న లేస్తే అసలు ఒక భయంకరమైనటువంటి రన్నింగే ఇంకా వాళ్ళ లైఫ్. సో ఆ స్ట్రెస్ వల్ల భార్యాభర్తలు కలిసినప్పుడు ఫిజికల్గా వీళ్ళు పడే స్ట్రెస్ నుండి పుట్టేటువంటి అవుట్కమ్ అంటే పిల్లలు కూడా ఆటిజంతో పుడతారు. ఓకే. అంత ఎఫెక్ట్ ఉంటుంది. అంత ఎఫెక్ట్ ఉంటుంది. మీరు వేరే ఎవరైనా ఎన్ఆర్ఎస్ మీకు ఇంటర్వ్యూలో అడగవచ్చు. మీరు ఎవరైనా కలిస్తే మీరు అడగండి డైరెక్ట్గా. భారతదేశం కాకుండా అమెరికాలో పుట్టేటువంటి పిల్లల్లో ఖచ్చితంగా 80%, 75 to 80% పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు. సో దానికి కారణం మళ్ళీ ఆస్ట్రాలజికల్. ఇప్పుడు నేను చెప్పిందేమో స్ట్రెస్ పరంగా, బట్ నేను ఆస్ట్రాలజికల్గా తీసుకుంటే భార్యాభర్తలు ఇద్దరిలో ఒకళ్ళకి గురువు నీచంలో ఉండడము, దాన్ని బేస్ చేసుకుంటే మగ సంతానం అనేది ఉండకపోవచ్చు, లేదా ఒకవేళ మగపిల్లలు పుట్టినా ఆటిజంతో పుట్టవచ్చు. సో జనరల్గా బేసిక్ ఇవన్నీ. సో ఇట్లా పూర్తిగా వీటిని మనం విశ్లేషించుకొని చెప్పాలి. ఎందుకంటే శాస్త్రం అనేది ఒక టైంలో రాయబడ్డటువంటి ఒక శాస్త్రం, జ్యోతిష శాస్త్రం. దాన్ని మనం ఎంత డెవలప్ చేసుకుంటూ వస్తున్నాము అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. జనరల్గా జ్యోతిష్యానికి సపోర్ట్ చేసేవాడు ఎవరు ఉండరు. అంటే ఉదాహరణ, వేణుస్వామి వచ్చి ఒక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే డివోర్స్ అయితే అని చెబితే తిట్టే సమాజము, జరిగిన తర్వాత మెచ్చుకునే సమాజము. అదే సమాజము ఈడేందిరా నాయన భార్యాభర్తలు పెళ్లి చేసుకుంటుంటే మంచి కోరమంటే ఈడేంది విడిపోమని చెప్తున్నాడు, విడిపోతారని చెప్పి శపిస్తున్నాడు అనే టైపులో వీడు వేస్ట్ కాడు అని మాట్లాడుకుంటారు. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు విడిపోవడం కంటే కూడా పెళ్లి చేసుకోకపోవడం బెటర్ అనేది ఇక్కడ నా ఉద్దేశం. ఎందుకంటే జీవితం సమాజానికి, మీడియాకు అనవసరమైనటువంటి స్టఫ్ ఇచ్చినట్టు అవుతుంది. ప్లస్ రేపొద్దున మీ జీవితం సర్వనాశనం అయిపోతుంది విడిపోవడం వల్ల. కానీ సమాజం ఏం చేస్తుంది, వేణుస్వామి అట్లా చెప్పాడు కదా అని మెచ్చుకోదు. ఏదైనా ఒక రాంగ్ ఇన్సిడెంట్ జరిగితే, ఇప్పుడు ఉదాహరణ మొన్న బెంగాల్ అక్కడ ఒరిస్సాలో ఒక యాక్సిడెంట్ అయింది. ఎవడో ఒకడు సోషల్ మీడియాలో పెడతాడు, ఎవడన్నా జ్యోతిష్కుడు యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పాడా ముందే అని ఫేస్బుక్లో పెడతాడు. ఎందుకంటే వాడికి ఫ్రీ కాబట్టి జియో పెట్టేసిండు ఫేస్బుక్లో. కానీ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, అరే నువ్వు ఇప్పుడు ఇవాళ పెట్టినావు, కానీ మరి వేణుస్వామి చెప్పినప్పుడు నువ్వు వచ్చి నాకు కిరీటం పెట్టినావా? ఎగ్జాంపుల్, సమంత నాగచైతన్య విడిపోతారని చెప్పినప్పుడు నన్ను బండబూతులు తిట్టినారు జనాలు. మరి అయిన తర్వాత నాకు ఏమైనా కిరీటం పెట్టిరా మీరు? సో నేననే పాయింట్ ఏంటంటే ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి సమాజంలో. జ్యోతిష్యం చెప్పినప్పుడు ఇట్లాంటి విలువైనటువంటి శాస్త్రాలను కాపాడుకునేటువంటి ఖచ్చితంగా చేయాలా, కానీ చెయ్యరు ఎవరు మాకు. ఎందుకంటే అసలు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు చాలా తక్కువ. ఎంతసేపు మేము చెప్పింది జరగకపోతే విమర్శించే వాళ్ళే కానీ
జరిగితే మాకు వచ్చి కిరీటం పెట్టేవాళ్ళు కానీ మమ్మల్ని వెన్నుతట్టే ప్రోత్సహించే వాళ్ళు కానీ ఎవరు ఉండరు. సో దానివల్ల ఏమైపోతుంది, చాలామంది బయటకు వచ్చి ఓపెన్గా చెప్పనటువంటి పరిస్థితి. అంటే ఒక సమాజంలో ఒక జ్యోతిష్కుడు బయటకు వచ్చి చెప్పాలి అంటే దానికి మేజర్ ప్రాబ్లం. ఎందుకు అంటే జరగకపోతే ఎక్కడ సోషల్ మీడియా దాడి చేస్తుందో అనేటువంటి భయం. కానీ వేణుస్వామికి ఆ భయం లేదు. ఎందుకంటే వేణుస్వామి విత్తనాలన్నీ చల్లేస్తాడు పొలంలో, అవి మొలకెత్తుతాయి. సో అవి జరగాలంటే ఆ టైం వరకు వెయిట్ చేయాలి. సో ప్రతిదీ అంతే, వేణుస్వామి చెప్పింది ప్రతిదీ జరగకుండా ఉండదు. వేణుస్వామి ఓపెన్ ఛాలెంజ్ టు ద పీపుల్ ఆర్ ఓపెన్ ఛాలెంజ్ టు ద విమర్శకులు, మీ ఇష్టం వచ్చినాయి చెక్ చేసుకోండి, 98% నా సక్సెస్ రేట్. నేను చెప్పింది 98% జరిగి తీరవలసినదే. అందుకనే నేను విమర్శలను పట్టించుకోను. కారణం ఏంటి అంటే నేను ఫుల్ కాన్ఫిడెంట్గా ఉంటాను. నేను చెప్పింది జరిగి తీరాల్సిందే. కాకపోతే ఒక 3 నెలలు అటు ఇటుగా కొన్ని ఉంటాయి, వాళ్ళు బయటికి చెప్పకపోవచ్చు. ఇప్పుడు ఒక భార్యాభర్తలు ఇద్దరు విడిపోయిన తర్వాత కూడా వాళ్ళు ఒకటే ఇంట్లో లేదా వేరు ఇంట్లో కలిసి ఉంటున్నారంటే నేనేం చేస్తా? ఇప్పుడు ఉదాహరణ టాలీవుడ్ ఇండస్ట్రీకి సంబంధించి ఆ టీవీ కానీ సినిమా కానీ ఎవరో ఒక భార్యాభర్తలు ఆల్రెడీ విడిపోయారు, కానీ వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు, కానీ ఇద్దరు కలిసి తిరుగుతారు బయట. లేదు ఏదైనా ఫంక్షన్, ఫ్యామిలీ ఫంక్షన్ అయినప్పుడు ఇద్దరు బయటకు వచ్చి ఒక దగ్గరనే ఉంటారు. సమాజం ఏమనుకుంటుంది, వాళ్ళిద్దరు వీడియో చూసి వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు అనుకుంటుంది. కానీ వేణుస్వామి ఆల్రెడీ చెప్పాడు విడిపోతారని. వీళ్ళకి కాదు, వాళ్ళిద్దరికే చెప్పాడు మీరిద్దరు విడిపోతారని. విడిపోయారు ఆల్రెడీ. కానీ సామాజికంగా ఏంది అంటే వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్లో ఇద్దరు కలిసి బయటకు వచ్చేటప్పటికి చూసే వాళ్ళకి వీళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదా అంటే వేణుస్వామి పిచ్చోడా అని చెప్పి తిట్టుకుంటారు. సో ఇట్లా సామాజికంగా బయటికి రానటువంటి అంశాలు చాలా కోకొల్లలు ఉంటాయి. ఏదో వేణుస్వామి కొంతమంది గురించి మాట్లాడతాడు, ఆ మాట్లాడినవి మాత్రమే బయటకు వస్తుంది. ఒక రకుల్ప్రీత్ సింగ్ గురించో, ఒక సమంత గురించో, ఒక అనుష్క గురించో, ఒక ప్రభాస్ గురించో మాట్లాడినప్పుడు వస్తాయి. చాలా వరకు నేను పేర్లు కూడా తీసుకుంటలేను ఈ మధ్యన, నక్షత్రాల గురించి మాట్లాడుతున్నా. జరిగినప్పుడు ఆ నక్షత్రాలు అవునా కాదా అనేది అనలైజ్ చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. సో ఇక్కడ ఏముంటుంది, ఎందుకు వేణుస్వామి కూడా ఎందుకు చెప్తున్నాడు అంటే సెల్ఫ్ ప్రమోషన్ అనేది ఇప్పుడు వచ్చింది. మన గురించి మనమే మాట్లాడుకోవాలా, ఎవరైనా అంతే కదా. ఒక టీవీ యాంకరు ఎదురుగా ఉన్నవాడిని సంచలనం చేసి ఏదో చేసి ఒక బ్రేకింగ్ న్యూస్ ఇద్దామని ఎందుకు అనుకుంటుంటే టీఆర్పీ పెంచుకోవడానికి. ఒక రోషను బాగా సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ఎందుకు అనుకుంటుంటే మంచి వాళ్ళతో ఇంటర్వ్యూలు చేసి తన పేరు తన స్థాయిని పెంచుకోవాలని చెప్పి. అట్లనే వేణుస్వామి స్టఫ్ కూడా ఎప్పుడు బయటికి తెలుస్తుంది అంటే వేణుస్వామి చెప్పినవి జరిగినప్పుడే తెలుస్తుంది. నేను దర్వాజాలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే నా గురించి కూడా పట్టించుకోడు కదా. ఎందుకంటే నేను ఈ రోజు వరకు నా దగ్గరికి రండిరా బాబు అని చెప్పి నేను ఏ ఒక్కడిని అడగలేదు. ఇప్పటి వరకు నా విజిటింగ్ కార్డు లేదు. ఇవాళ మీరు నా ఆఫీస్కి వస్తే నేను చెబితే కానీ మీరు నా ఆఫీస్కి రాలేరు. అవును, అది కూడా ఎక్కడన్నా నా పేరు చూసారా మీరు ఇప్పటి వరకు? నా ఫోటో చూసారా ఇప్పటి వరకు? ఈ ఆఫీసులో నా బొమ్మ ఎక్కడైనా కనిపించిందా మీకు? కనీసం వేణుస్వామి అనే బోర్డు కనిపించిందా? వెంకటేశ్వర స్వామి తప్ప ఎవ్వరూ కనిపించరు నా ఆఫీస్లో. నేను ఎక్కడా వచ్చి టీవీ యాడ్ వేసుకోవాలా, పేపర్లో యాడ్ వేసుకోవాలా, నా దగ్గరికి రమ్మని చెప్పను.